థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక ఒంగోలు నియోజకవర్గంలో పలు కేంద్రాల వద్ద స్వల్ప ఘర్షణ జరిగింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి జనార్దన్ అందిస్తారు. జనార్దన్, ఘర్షణకి కారణం ఏంటి? ఎక్కడెక్కడ ఘర్షణలు జరిగాయి? యోగిత ప్రకాశం జిల్లాలో ఉప ఎన్నికలకు సంబంధించి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం, నెల్లూరు పార్లమెంటు పరిధిలోని కందుకూరు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఒంగోలులో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ బూత్ల వద్ద జనం బారులు స్వల్పంగా ఒంగోలు కర్నూలు రోడ్లోని సరస్వతి శిశు మందిర్, ప్రతిభ స్కూల్ పోలింగ్ బూత్ల వద్ద ఈ వృద్ధులను ఓటేసి వచ్చేదానికి ఈ సహాయాలుగా వచ్చే విషయంలో కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పార్టీల మధ్య చిన్నపాటి వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి. అంతకుముందు ప్రశాంతంగానే జరుగుతున్నాయి. కొన్ని సెంటర్లు అయితే ఈ విద్యుత్ సరఫరాల అంతరాయం వల్ల ఈవీఎంలు మొరాయించాయి. వాటిని మళ్ళీ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి ఈవీఎంలు మళ్ళీ సక్రమంగా పనిచేయగలిగారు అధికారులు. ఈ ఒంగోలు మండలం త్రోవగుంట ఎస్సీ కాలనీలో పోలింగ్ బూత్ లోపల విద్యుత్ లైట్ లేనందున ఎవరికి ఓటేస్తున్నామో మాకు తెలియటం లేదంటూ ఓటర్లు వెనుదిరిగే పరిస్థితి నెలకొంది. దాన్ని కూడా ఒక అరగంట ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. అక్కడ అధికారులు వెంటనే చేరుకొని మళ్ళీ ఆ సమస్య కూడా పరిష్కరించారు. కనుక అంటే ఇప్పుడు తాజా పరిస్థితి ఎలా ఉంది? పోలింగ్ సరళి ఇప్పుడు ప్రశాంతంగానే ఉందా? ఆ జిల్లాలో ప్రస్తుతానికైతే ఎటువంటి చిన్న చిన్న వాగ్వివాదాల మీద పోలింగ్ ప్రశాంతంగానే జరుగుతుంది. ఇప్పుడే ఇంకా ప్రజలు కూడా ఓటర్లు కూడా ఎక్కువగా భారీ మొత్తంలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. కందుకూరు నియోజకవర్గానికి వస్తే కొలేటి వారిపాలెం మండలం పోలినేని వారిపాలెంలో రేషన్ డీలర్ కాంగ్రెస్ ఏజెంట్ గా కూర్చోవడంతో ఈ తెలుగుదేశం వర్గానికి చెందిన వ్యక్తులు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఆందోళన చేశారు. అక్కడ స్వల్పంగా పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. జిల్లా మొత్తం మీద ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి వస్తే మాత్రం ఇక్కడ రాష్ట్రంలోనే భారీ స్థాయిలో 23 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండటంతో 2 ఈవీఎంలు పెట్టే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికైతే ప్రశాంతంగానే ఓటింగ్ కొనసాగుతుంది. మనకు ఓటింగ్ శాతం వివరాలు మరో 10 నిమిషాల్లో ఇస్తామని అధికారులు చెబుతున్నారు. రైట్, థ్యాంక్ యూ జనార్దన్.